హాయ్ ఆల్, కాంట్రాక్ట్ బేసిక్స్ జాబ్స్ ఇవి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాకిన్ ఇంటర్వ్యూ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాల. ఇక్కడ చూడండి, ఇక్కడ వేకెన్సీస్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ట్యూటర్స్, సీనియర్ రెసిడెంట్స్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ అప్ టు 31/3/2025 ఆన్ ప్యూర్లీ ఏ టెంపరీ బేసిక్స్. ఇక్కడ చూడండి, టెంపరీ బేసిస్ మీద మనకు మార్చి 31, 2025 వరకు మనకు తీసుకుంటున్నారు. సో ఇక్కడ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ హాస్పిటల్లో జగిత్యాల్లో వర్క్ చేయడానికి. దీనికి వచ్చేసి వాకిన్ వచ్చేసి ఇంటర్వ్యూ వచ్చేసి 16 మార్చ్ 2024 11 టైంకి 11కి ఓకే, 16th రోజు. ఇక్కడ ఆఫీస్ వచ్చేసి ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాల. ఇక్కడ వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ ఈ టేబుల్లో నేను డిస్ప్లే చేస్తున్నాను, అది చూడండి. ఇవన్నీ నేను చదవట్లేదు, ఎక్కడెక్కడ ఉందనేది చూడండి. ఇక్కడ ఎస్పీఎం, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఓకే, అనాటమీ, ఇవన్నీ వేకెన్సీస్ వైజ్ ఉన్నాయి. ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సీనియర్ రెసిడెంట్స్, ట్యూటర్స్. ఇక్కడ వేకెన్సీ వైజ్ ఉన్నది, ఎవరి క్వాలిఫికేషన్ ప్రకారం వాళ్ళు చూసుకోండి. ఇక్కడ ప్రొఫెసర్ వచ్చేసి అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రొఫెసర్స్ వచ్చేసి ఎండి, ఎంఎస్, డిఎన్బి ఇన్ ది కన్సర్న్ సబ్జెక్ట్ అండ్ యాజ్ పర్ టీఈక్యూ రెగ్యులేషన్ ఆఫ్ ఎన్ఎంసి 2022 8 years పోస్ట్ పీజీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి చదవండి. రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఎంబీబీఎస్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి, అది తప్పకుండా. అసోసియేట్ ప్రొఫెసర్స్ కూడా చూడండి, 5 years పోస్ట్ పీజీ ఎక్స్పీరియన్స్. సో ఎండి, ఎంఎస్, డిఎన్బి ఇన్ ది కన్సర్న్ సబ్జెక్ట్, ఇది కూడా మనకు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒక్కసారి, అది ఎండి, ఎంఎస్, డిఎన్బి ఇన్ ది కన్సర్న్ సబ్జెక్ట్ యాజ్ పర్ టీఈక్యూ రెగ్యులేషన్ ఆఫ్ ఎన్ఎంసి 2022 డిపార్ట్మెంట్ ఆఫ్ అనాటమీ, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ అండ్ పిహెచ్డి క్వాలిఫికేషన్ ఇవన్నీ ఉండాలి, ఒకసారి చూసుకోండి. ఈ ఎంబీబీఎస్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలి అవన్నీ. సీనియర్ రెసిడెంట్ వచ్చేసి ఇక్కడ ఇది కూడా సేమ్ ఎండి, ఎంఎస్, డిఎన్బి ఇన్ ది కన్సర్న్ సబ్జెక్ట్ అండ్ యాజ్ పర్ టీఈక్యూ రెగ్యులేషన్ ఆఫ్ ఎన్ఎంసి 2022. సో ఇది కూడా రిజిస్టర్ అయి ఉండాలి. ట్యూటర్ వచ్చేసి ఎంబీబీఎస్. సో ఇది కూడా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ పోస్ట్స్ ఇవన్నీ ఉన్నాయి, చూడండి ఒకసారి. ద ఎలిజిబిలిటీ ఫర్ ది సూపర్ స్పెషాలిటీ పోస్ట్ యాజ్ పర్ టీచర్స్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఇన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ 2022 ఆఫ్ ఎన్ఎంసి డేటెడ్ 14th February 2022. ఈ సెలెక్షన్ ఇవన్నీ ఒక్కసారి చూసుకోండి. ఇవన్నీ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఎంబీబీఎస్ ఫర్ ట్యూటర్ పోస్ట్స్, ఓకే, ఇవన్నీ చదవండి ఒకసారి. ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి, అసోసియేట్ ప్రొఫెసర్స్కి టీచింగ్ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఒకసారి చెక్ చేస్తుంటారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని చెక్ చేస్తుంటారు, ఇవన్నీ ఒకసారి చదవండి. వీడియో పాజ్ చేసి చెక్ చేసుకోండి. ఏజ్ వచ్చేసి ఇవన్నీ ఇక్కడ చూడండి, 69 years ఉండాలి, బిలో 69 years ఉండాలి మార్చి 31 వరకు, ఓకే. సీనియర్ రెసిడెంట్ బిలో 45 years ఉండాలి మార్చి 31 వరకు. ఇవన్నీ ఒకసారి చదవండి. సో ప్రొఫెసర్స్కి వచ్చేసి రెమ్యునరేషన్ వచ్చేసి 1,90,000 ఫర్ మంత్. అసోసియేట్ ప్రొఫెసర్స్ 1,50,000 ఫర్ మంత్. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 1,25,000 ఫర్ మంత్. సీనియర్ రెసిడెంట్ 92,575 ఫర్ మంత్. ట్యూటర్ వచ్చేసి 55,000 ఫర్ మంత్. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ చూడండి ఒకసారి, ఓకే. 15 days మనకి లీవ్స్ ఉంటాయని పెట్టేశారు, అవన్నీ ఒకసారి కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, ఓకే. ఈ గైడ్లైన్స్ వచ్చేసి మనకు ఒక్కసారి మొత్తం చదవండి. ఈ అప్లికేషన్స్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫీస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాల సబ్మిట్ చేయాలి 13వ తారీఖు నుంచి వెళ్ళి 15వ తారీఖు వరకు. 10:30 AM నుంచి వెళ్ళి 4 వరకు చేయాలి. తర్వాత వచ్చేసి 6వ తారీఖు వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనం అటెండ్ కావాలి. వెబ్సైట్ వచ్చేసి www.gmcjagityal.com, ఇది వచ్చేసి వెబ్సైట్. ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ సబ్మిట్ అండర్టేకింగ్ టు వర్క్ ఇన్ COVID-19 అండ్ ఎమర్జెన్సీ డ్యూటీస్ ఇన్ ది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జగిత్యాల. సో అండర్-19 COVID-19లో కూడా వర్క్ చేయడానికి, ఎమర్జెన్సీలో వర్క్ చేయడానికి కూడా మనము అంటే చేస్తామన్నట్టు అండర్టేకింగ్ ఫామ్ కూడా ఫిలప్ చేయాలి. ఇది డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసేసి అక్కడ మనకు దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అక్కడ సబ్మిషన్ చేయాలి. ఓకే,
ఏమైనా డౌట్స్ ఉంటే ఇవన్నీ ఒకసారి చదువుకోండి వీడియో పాజ్ చేసి.